సో ఇప్పుడు మూడో ఫుల్ ట్యాంక్ చెప్పాలి. నాకు కర్నూలుకి యాక్చువల్లీ 330 చూపించింది, బట్ నేను 215 అంతా వచ్చేసిన. ఫస్టే నాకు కుక్కలంటే భయము ఈ బండిలో వచ్చినప్పుడు. వచ్చి పైనే పడుతుంది ఇది ట్యాంక్ బ్యాగ్. ఏంట్రా ఇంత దారుణంగా ఉంది రూటు. ఏ రైడ్కి పోయినా కానీ ఈ వర్షం మాత్రం నన్ను వదిలేలా లేదు. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు మనం కర్నూలు రీచ్ అయినాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి రూమ్ తీసుకున్నా కర్నూలులో. సో ఇక్కడ నుంచి మంత్రాలయ వెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్లీ నేను మంత్రాలయంలో రూమ్ తీసుకుందాం అనుకున్నా, బట్ అక్కడ రూమ్స్ అన్ని కాస్ట్లీ అని చెప్పి నేను కర్నూలులో తీసుకున్నా. యాక్చువల్లీ రేపు ప్లాన్ ఇక్కడి నుంచి దగ్గర. సో అందుకని ఈరోజే మంత్రాలయ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు మంత్రాలయ కంప్లీట్ చేసి రేపు నుంచి కర్నూలు ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత వేరే ప్లేస్కి వెళ్దాం. సో యా, లెట్స్ గెట్ ఆన్ టు ద మోటో వ్లాగ్ అండ్ కంటిన్యూ ద వ్లాగ్. పవర్. సో ఇప్పుడు మూడో ఫుల్ ట్యాంక్ చెప్పాలి. ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించుకొని డైరెక్ట్ మంత్రాలయ వెళ్ళిపోదాం. 74 కిలోమీటర్స్ రూటే ఎంత బాగున్నట్టుంది. ఫుల్ ట్యాంక్. సో యాక్చువల్లీ నేను ఇంకా రైడింగ్ గేర్స్ వేసుకోలేదు, మళ్ళీ అక్కడ పోయి ఎక్కడ పెట్టాలి అని చెప్పి. సో షర్టు, గ్లౌజ్ అండ్ ఈ ట్యాంక్ బ్యాగ్ క్యారీ చేస్తుంటా. ట్యాంక్ బ్యాగ్ కానే కావాలి, ఎందుకంటే మ్యాప్ పెట్టుకోవాలి కదా మన ఫోన్లో. సో ఆబ్వియస్లీ కావాలి. అండ్ మన ఆ సైడ్ ఉంది కదా, మనం యాక్చువల్లీ రివర్ పక్కనే వెళ్తుండేది. సో యాక్చువల్లీ మంత్రాలయం టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock to 9 o'clock ఓపెన్. మార్నింగ్ 6 to 1 or 12 దాకా ఉంటుంది, 1 or 2 దాకా ఉంటుంది నాకు తెలిసి. సో నేను ఇదే ఫస్ట్ టైం కదా అక్కడికి వెళ్తుండేది, నాకు కరెక్ట్గా తెలియదు. నేను తెలుసుకున్న ప్రకారం అయితే 4 o'clock ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అండ్ 9 o'clock క్లోజ్ చేస్తారు అని. సో అందుకే ఇంకా అందుకే ఇంకా లంచ్ కూడా చేయకుండా బయలుదేరిపోయినా. సో ఫస్ట్ వెళ్ళిపోయి వచ్చిన పని ముగించుకునేద్దామని ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత, లేదంటే ఈ ఆన్ ద వేలో ఎక్కడన్నా హోటల్ ఉన్నా కూడా తినుకొని వెళ్ళిపోదాం. రీచింగ్ టైం ఒక 5:30 చూపిస్తుంది. నాకు కర్నూలుకి యాక్చువల్లీ 330 చూపించింది, బట్ నేను 215 అంతా వచ్చేసిన. సో దానివల్ల ఇప్పుడు టైం మేనేజ్ అయిపోయింది. సో ఒకేసారి ముగించుకొని వచ్చి రేపు మిగతా ప్లాన్స్ చూసుకుందామని. ఇదేందబ్బా ఊర్లలో అంతా తీసుకుపోతుంది. యాక్చువల్లీ హైవే రూట్ కూడా చూపించింది, బట్ నేను ఈ రూట్ ప్రిఫర్ చేసిన, ఎందుకంటే రివర్ సైడే వెళ్తుంది, మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు వ్యూస్ అని. బట్ చూస్తే ఊరు లోపలికంతా వస్తుంది ఇది. నాకు తెలిసి స్పీడ్ బ్రేకర్లు చాలా ఉంటాయి ఈ రోడ్లలో. హాయ్ హాయ్. కదా, ఆబ్వియస్లీ స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉంటాయి. సో ఈ ట్యాంక్ బ్యాగ్ ఊడిపోయింది. ఏంట్రా ట్యాంకు బ్యాగు. ఏమైందిరా నీ మ్యాగ్నెట్కి? అప్పుడే వచ్చి నా పైన పడుతుందో. ప్లేస్ అసలు మన ఇన్స్టా 360 పెడదాం ఉండండి. మర్చిపోయినా ఇన్స్టా 360 ఫిట్ చేయడం. రోడ్స్ చూడండి ఏమున్నాయో. కర్నూలు నుంచి 2 రూట్స్ ఉన్నాయి. ఇది ఒకటి వచ్చేసి రివర్ సైడ్ వెళ్ళేది, ఇంకొకటి వచ్చేసి హైవేలో వెళ్ళేది. హైవేలో వెళ్ళేది నాకు 95 కిలోమీటర్స్ చూపించింది, అండ్ ఈ రూట్ వచ్చేసి 74 కిలోమీటర్స్ చూపించింది. సో యాక్చువల్లీ నేను హైవే పైన వెళ్ళుండొచ్చు, బట్ నేను ఈ రూట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇటు సైడ్ వచ్చిన. రూట్స్ ఆర్ టూ గుడ్, బట్ ఊర్లోకి వెళ్తుంది, ప్రతి ఊర్లోకి వెళ్ళి వెళ్తుంది రూటు. సో
బైక్ కాబట్టి ఓకే, కార్లో వస్తే కొంచెం ఆలోచించాలి. ఏమన్నా కల్టివేషనా? చూడండి సైడ్ అంతా పొలాలే, అటు ఇటు పొలాలు, మధ్యలో రోడ్డు. క్రేజీ ఎక్స్పీరియన్స్. ఈ ట్యాంక్ బ్యాగ్ ఒకటి పడతానే ఉంది, అంటుకోయే. వచ్చి పైన పడుతుంది ఇది ట్యాంక్ బ్యాగ్. అప్పుడే మ్యాగ్నెట్ కోల్పోయినా బయటరా. ఏంటిది మసీదా? కుక్కలు ఏడ పైకి వస్తాయనే భయము ఇలాంటి రోడ్లలో తోలేటప్పుడు. యూజువల్లీ ఆరామ క్రూజ్ అవ్వకుండా వెళ్ళచ్చు, కానీ హైవేస్లలో అంత కుక్కలు రావు. సో ఈ ఊర్లో సైడ్లో వెళ్తే ఏం ప్రాబ్లం అంటే ఇదే, కుక్కలు వస్తూనే ఉంటాయి. ఫస్టే నాకు కుక్కలు అంటే భయము ఈ బండిలో వచ్చినప్పుడు. ఆ సౌండ్ కాదు, పైకే వస్తాయి. ఎందుకు ట్రిగర్ చేస్తాయో తెలియదు కానీ కుక్కల్ని ఈ సౌండ్ అవి ఆటోమేటిక్గా గవ్వుతాయి. స్పీడ్ బ్రేకర్ ఈ పగులు కాబట్టి కనపడింది స్పీడ్ బ్రేకర్. నైట్ అయితే నాకు తెలిసి ఏం కనపడదు. కుక్క చూడండి రెడీగా ఉంది, ఎవర్రా వాడు అని. నేనేంటో బిస్కెట్ అయిపోయేలాగుండా, వర్షం పడదని చెప్పి ఫుల్ ఎండ ఉందని చెప్పి నేను ఇంకా రెయిన్ జాకెట్ అంతా రూమ్లోనే వదిలేసి వచ్చేసిన. దగ్గరే కదా వెళ్ళేసి వద్దాము అని. 2 hours జర్నీ. చూస్తే ఈ పక్క అంతా క్లౌడీ ఉంది, అటు సైడ్ వర్షం ఆల్రెడీ పడుతుంది. పక్కా బిస్కెట్ అయ్యేలా ఉండా నేను ఈరోజు. బ్యాగ్ కన్నా రెయిన్ కవర్ తేవాల్సింది, దానికి కూడా తేలేదు నేను. అన్ని రూమ్లోనే పెట్టేసి వచ్చేసిన. దరిద్రం, ఏం చేస్తాం. రెయిన్ జాకెట్ అంతా ఉన్నప్పుడు ఎప్పుడు వర్షం రాదు, అదే రెయిన్ జాకెట్ ఎప్పుడు తాను అప్పుడే వర్షం వస్తుంది. అదేంటో మరి. ఇంకో 35 kilometers. ఇలాంటి రోడ్లో ఇంకా 35 kilometers అంటే నేను అయిపోయినా. ఓకే ఓకే. టైర్ ఎంజీనే, రాళ్ళు మాత్రం వేసి పెట్టుంటారు, ఇంకా వేయలేదు రోడ్డు. ఏంట్రా ఇంత దారుణంగా ఉంది రూటు. ఓరమే దుంపల్లేగా. వచ్చేటప్పుడు హైవే పైన వెళ్ళిపోవాలి. ఈ రూట్లో వస్తే నేను ఎంజీనే నైట్లో. సో మన హెడ్లైట్ త్రో కూడా అంత ఉండదు. మన జీటీకి వేయించిన నైట్ ఫాగ్ ల్యాంప్స్, బట్ దీంట్లో వేయలేదు కదా. సో పెద్ద బిస్కెట్ అయిపోతుంది. నాకు తెలిసి హైవే రూట్ తీసుకోవడం బెస్ట్ వచ్చేటప్పుడు. కంట్రోల్ కంట్రోల్. టైర్లు ఇంక అంతే. చూడండి అందరు ఈ టైంలో పొలం పనులు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు ముగించుకొని. ఇందాక నుంచి స్కూల్ పిల్లలు అందరూ వస్తున్నారా, అందరు లిఫ్ట్ అడుగుతుంటారు, బట్ మనం ఇవ్వలేము. వేరే బండి అయితే ఇవ్వచ్చు, కానీ ఇలాంటి బండిలో ఇవ్వలేము. వాళ్ళు సరిగ్గా పట్టుకోకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లము. సో రియాక్షన్స్ మాత్రం క్రేజీగా ఉంటాయి, బట్ నేను క్యాప్చర్ చేయలే. నా పైన కనకారం చూపించి కొంచెంసేపు వాన రాకపోతే చాలు, నేను రీచ్ అయ్యేదాకా. మళ్ళీ రీచ్ అయినాక కొంచెంసేపు వచ్చి తర్వాత ఆగిపోతే చాలు నేను రూమ్కి వెళ్ళేదాకా. 2 hours.
ఇదే మంత్రాలయ. ఇప్పుడు ఎక్కడైనా పార్క్ చేసుకొని వచ్చి గుడికి వెళ్ళాలి. సో ఈ గుడి వచ్చేసి యాక్చువల్లీ రాఘవేంద్ర స్వామిది. రాఘవేంద్ర స్వామి వచ్చేసి ఒక గురు, ఆయన జీవ సమాధి ఉంటుంది ఇందు లోపల. సో 1671లో ఆయన జీవ సమాధి అయినరు ఇక్కడ. సో ఆయన జ్ఞానాన్ని మెచ్చి హనుమంతుడు కూడా ప్రత్యక్షిస్తాడు ఆయన ముందు అని కూడా చెప్తారు హిస్టరీ ఇక్కడ ఉన్న జనాలు. సో ఈ టెంపుల్ వచ్చేసి తుంగభద్ర రివర్ పక్కనే సిచ్యువేట్ అయ్యి ఉంది. సో ఇక్కడికి వచ్చే జనాలందరూ పీస్ అండ్ ప్రశాంతత కోసం ప్రే చేసేకి వస్తారు. సో దర్శనం అయింది, ప్రసాదం కూడా తీసుకున్నా. సో ఇంకా డైరెక్ట్ కర్నూలుకి బయలుదేరిపోయినా. వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతాలే. సో ఈసారి హైవే రూట్ మీద వెళ్తున్నా. వచ్చిన రూట్ మరీ దారుణం అబ్బా. సో ఐ హోప్ ఈ రూట్ బాగానే ఉండొచ్చు. సో ఇంక నేను ఇంకా బ్లాగ్ ఏం చేయదలుచుకోవట్లేదు, డైరెక్ట్గా ఇంక రూమ్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాను ఆ బ్లాగ్ని. ఏ రైడ్కి పోయినా కానీ ఈ వర్షం మాత్రం నన్ను వదిలేలా లేదు. చూడండి వస్తానే ఉంది అప్పటి నుంచి, తడుస్తూ వెళ్తున్నా స్లోగా. ప్లస్ ఏంటంటే వైజర్ వేస్తే ఆ చినుకులకి ఇంకా ఏం కనపడదు. సో తుడుచుకుంటూ వైజర్ తీస్తూ కొంచెంసేపు వెళ్తూ ఉండాలి. సో అందుకే వ్లాగ్ చేసే కూడా అవసరం లేదు. అండ్ యాక్చువల్లీ ప్యూర్ మోడ్లో పెట్టాలి ఇది కెమెరా, బట్ నేను నార్మల్ మోడ్లో పెట్టినట్టున్నా. ఎక్కడ వ్లాగ్ కంటిన్యూ చేయాలని లేదు ఈ వర్షంలో. నేను ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, డిన్నర్కి వెళ్ళాలి ఇంకా. సో ఎక్కడైనా డిన్నర్ కాపితే అక్కడ కంటిన్యూ చేస్తాను ఆ వ్లాగ్. బట్ ఇక్కడ రోడ్ యాక్చువల్లీ స్ట్రీట్ బాగుంది చూడండి.